1950 సంవత్సరంలో తీసుకొచ్చారు. అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాకముందు రాజ్యాంగం అమలులోకి వచ్చాక అందరికీ కూడా సమానమైన హక్కులు అవకాశాలు కల్పించబడింది. కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక ఏమైపోయిందంటే ఎస్సీలు, ఇక్కడ ఎస్టీలకు సంబంధం లేదు. ఎస్టీలు ఏ మతంలో ఉన్నప్పటికీ వాళ్లకు ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది గిరిజనులకు. కానీ ఎస్సీలకు ఎలాగా? ఎస్సీలకు ఏం చేశారంటే వాళ్ళు హిందూ మత విశ్వాసాలు అవలంబిస్తేనే నీకు రిజర్వేషన్ వస్తుంది, అంటే ఆ స్టేటస్ దొరుకుతుంది, లేదంటే లేదు అని చెప్పేసి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. అయితే 1956 సంవత్సరంలో అంబేద్కర్ గారు ఆయన మతం మారాడు. ఏ మతంలోకి మారాడు? బౌద్ధ మతంలోకి మారాడు. కొంచెం చెప్పండి, ఏ మతంలోకి మారాడు? బౌద్ధ మతంలోకి మారాడు. కానీ రాష్ట్రపతి తెచ్చినటువంటి ఆర్డినెన్స్ నువ్వు ఎస్సీవే అని తెలియజేయాలి అంటే ఏ మతంలో ఉండాలి? హిందూ మతంలో ఉండాలి. ఇప్పుడు ఈయన ఏ మతస్థుడు? ఆయన బౌద్ధ మతస్థుడు అవ్వడం వల్ల అధికారికంగా ఆయన ఎస్సీ స్టేటస్ కోల్పోయారు. ఆ కోల్పోయినప్పుడు 1956లో నాగ్పూర్లో ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ నాగ్పూర్ స్పీచ్ అనే ఒక పుస్తకం దొరుకుతుంది. అందులో చాలా స్పష్టంగా ఆయన ఈ సబ్జెక్ట్ కూడా తీసుకొచ్చాడు. ఆయన ఇప్పుడు ఏదైతే పోరాడుతున్నామో ఆ సబ్జెక్ట్ కూడా తీసుకొచ్చి అందులో మాట్లాడి ఫైనల్గా ఆయన ఏమంటాడంటే దీని మీద మనము న్యాయ పోరాటం చేద్దాము అని అంటాడు. దాని మీద మనం న్యాయ పోరాటం చేద్దామంటాడు. అది కానీ ఆ స్పీచ్ కానీ దానికి నేను వివరించానంటే అది ఎంతో ఉద్రేకమైనటువంటి స్పీచ్. అది అంత బాగా ఆయన మాట్లాడతారు. అసలు ఈ అన్యాయం మీద కూడా మాట్లాడతారు. ఆయన అంత స్పష్టంగా చెప్పారు. సో అంబేద్కర్ గారికి ఎస్సీ స్టేటస్ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఈ అన్యాయం చేసిన దాంట్లో అంబేద్కర్ గారి పాత్ర ఏమైనా ఉన్నదా? లేదు. పైగా ఆయన కూడా ఏంటి, ఇప్పుడు బాధితుడే. ఆయన కూడా బాధితుడే. రాజ్యాంగం రాసిన వ్యక్తినే బాధితుడిగా మార్చినటువంటి చట్టాలను తీసుకొచ్చినటువంటి